లైఫ్ని సెట్ చేయాలన్నా లేదా కూల్ చేయాలన్నా భార్య అనేది క్లియర్ కట్గా అయితే అర్థమైద్ది అనమాట. సో ఈ మూవీలో అయితే మాత్రం హీరో పడ్డ స్ట్రగుల్స్ మనకు కామెడీగా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నిజంగా ఎంత డిప్రెషను ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. ఒకవైపు ఏమో భార్య ప్రెగ్నెంట్, అలాగే ఆవిడ ఐఏఎస్ చదవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో మదరు ట్రిప్కి వెళ్ళడానికి, అంటే ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరగడానికి 50,000 రూపాయల టికెట్, దానికి మనీ అడుగుతూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో తండ్రి, నేను కట్టించిన ఇల్లు కనీసం దాన్ని రీమోడలింగ్ అయినా చేయొచ్చురా, చాలా కాలం అయిపోతుంది, ఇల్లు పడిపోయేలా ఉంది అని తండ్రి. వీటన్నిటికి తోడుగా ఆయనకైతే జాబ్ పోతుందన్నమాట. సో నిజంగా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు. మొత్తానికి 1,00,000 పైన అయితే అయిపోతుందన్నమాట తెలియకుండానే. కానీ జాబ్ లేదు, ఇంకొక వైపు ఇంట్లో చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, ఈ అన్ని ప్రెషర్స్తో మొత్తానికైతే ఒక బేకరీ పెడతాడనమాట ఆయన. సో ఇంతకీ అసలు దేని గురించి అంటే మాత్రం కుటుంబస్థానండి. అంటే మీనింగ్ అయితే మాత్రం ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. సో బాగుంది ఓవరాల్గా అయితే మాత్రం మూవీ. G5లో ఉంది. మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్ షార్ట్స్లో కానీ అక్కడక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కదా, ట్రెండింగ్లో ఎక్కువగా. మణికందన్ గారు నటించారు, అలాగే శాన్వి మేఘనా గారు నటించారు. ఈ మూవీలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు గురు సోమసుందరం గారు. సో ఈయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. బావగా అయితే నటించారు, కానీ నిజంగా బావమరిది రక్తాన్ని తాగేలా అయితే ఉంటుంది క్యారెక్టర్ ఫస్ట్ అంతా కూడా. కానీ లాస్ట్లో ఆయనే మంచి చెప్పేలా కూడా ఉంటుందన్నమాట. అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే మాత్రం, మరి అలాంటి ప్రెషర్స్లో, అంటే ఇందాక చెప్పాను కదా, సో అంత ప్రెషర్ని ఆయన భరిస్తూ కూడా ఏదో రకంగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన వల్ల కాక చేతులు ఎత్తేసినప్పుడు ఆటోమేటిక్గా మరి అంత బాధను చూస్తూ భార్య అయితే ఊరుకోదు కదా. సో ఎక్కడైతే జాబ్ పోయిందో అక్కడే మళ్ళీ ఆయనకి జాబ్ వచ్చేలాగా, ఇన్సెంటివ్ వచ్చేలాగా, అలాగే చివరికి ఫారిన్ నుంచి జాబ్ లెటర్ వచ్చేలా కూడా చేస్తుంది అనమాట ఆవిడ ఒక్క ఫోన్ కాల్తో. సో అదేంటి అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. అలాగే ఎంతో కష్టపడి 3.5 లక్షలు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారితో పాటు రియల్ ఎస్టేట్లోకి అయితే దిగుతాడు. 3.5 లక్షలు రావాల్సిన చోట 1,00,000 మాత్రమే చేతిలో పెడతారు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈయన నిజాయితీగా ఆత్మవిశ్వాసాన్ని చంపుకోకుండా బతుకుతాను అంటాడు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అది అవ్వదు అనే పరిస్థితులు అయితే క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, లవ్ సీన్స్ ఉన్నాయి, అలాగే కామెడీ ఉంది. మొత్తం అంతా కూడా మిక్స్ చేసి అయితే పెట్టారని చెప్పచ్చు. వీళ్ళ బావ చైనాకి ట్రాన్స్ఫర్ అవుతున్నానని చెప్పి ఆయన చేసే విన్యాసాలు మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. కానీ వైఫ్ కావాల్సిన చోట, ఆవిడ బిహేవ్ చేయవలసిన చోట ఎలా బిహేవ్ చేయాలనేది బాగా చూపించారు. అంటే ఒక భర్తకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, ఆయన మీద నుంచి ప్రెషర్ని ఎలా తీసేయాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారని చెప్పచ్చు. నిజంగా ఇలాంటి వైఫ్స్ కథ కావాలి అనిపిస్తుంది అనమాట చూసిన తర్వాత అయితే మాత్రం. మూవీ చాలా బాగుంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. అలాగే టేకింగ్ కూడా బాగా తీసుకెళ్లారని చెప్పచ్చు. మనకి మరి బోరింగ్గా కానీ లేదు అంటే ఏం చూస్తాం అలా అనిపించే మూడైతే రాదు. ఎంత క్లీన్గా తీసుకెళ్లారంటే మాత్రం వల్గారిటీ లేకుండా, అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవేమీ లేకుండా నీట్గా తీసుకెళ్లారు. కామెడీ ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇంతకీ ఎందులో అవైలబుల్గా ఉంది అంటే G5లో అవైలబుల్గా ఉందండి, తెలుగులో కూడా ఉంది. సో ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసిన తర్వాత మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.